వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ఆరేపల్లి గ్రామంలో ప్రచార వాహనాన్ని ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయగా పెద్ద సంఖ్యలో గ్రామస్తులు హాజరయ్యారు. కేంద్ర సంక్షేమ పథకాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గతంలో కేంద్ర సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులు వారి అనుభవాలను కూడా ఈ సందర్భంగా గ్రామస్తులకు వివరించారు. ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయగా ప్రజలు స్టాల్స్ వద్దకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ హీనా ఉస్మాన్ మాట్లాడుతూ ప్రత్యేక స్టాల్స్ ద్వారా కావాల్సిన పథకాలకు గ్రామస్తులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రతాప్ రెడ్డి, మాది శాంపేట మండలం శాంపేట. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భవ కింద చేయించుకున్నా. నేను ఆరోగ్యంగా ఉన్నా, మంచిగానే నడుస్తానా. ప్రైవేట్లో అడిగితే 5 లక్షలు 6 లక్షలు అన్నారు. చేయించుకునేంత దమ్ము లేక నేను గాంధీ దవాఖానలో చేయించుకున్నా, మంచిగానే ఉన్నా. మా ఊరు శాయంపేట. నా పేరు ఊరంటల రాజమణి. మేము బీడీలు చేస్తాం. నాకు నైటు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. వస్తే హాస్పిటల్కి వెళ్ళినాం. ఆయుష్మాన్ కార్డు మీద చేశారు, చికిత్స చేశారు. ఇప్పుడు సంవత్సరం నుండి మందులు ఇస్తున్నారు. ఇప్పటికి కూడా మంచిగానే ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆయుష్మాన్ భారత్ పెట్టిళ్ళు కాబట్టి దాంట్లో మనకు చికిత్స జరిగినది. గుండారం మహేందర్ రెడ్డి, మండలం శాంపేట, విలేజ్ ఆరపల్లె. నేను రైతును. మాకు వ్యవసాయం ఉన్నది. ప్రధానమంత్రి ఈ సమ్మాన్ నిధి కింద ప్రతి సంవత్సరం 3 విడతలుగా 2 వేలు జమ చేస్తుండే 6 వేలు జమ అవుతాయి. మాకు వ్యవసాయ పెట్టుబడులకు చాలా అనుభవం ఉన్నది. నా పేరు వడాల లక్ష్మారెడ్డి, మండల్ శాయంపేట, విలేజ్ ఆరపల్లె గ్రామము. మాకు 3 సార్లు పడుతున్నాయి. 3 రెండ్ల 6 వేలు పడుతున్నాయి. మాకు చాలా అనుకూలంగా సార్ మంచి స్కీమ్ పెట్టుట్ల, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పెట్టుట్ల పిఎం కిసాన్ సంబంధించిన స్కీము మాకు మంచి